హైదరాబాద్లో ఉదయం పూట కాల్పులు కలకలం సృష్టించాయి. మలక్పేట శాలివాహన నగర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపై దుండగులు కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో పార్కులో వాకింగ్ చేస్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు. భూతగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఉదయం సమయంలో శాలివాహన నగర్ పార్కులో నిత్య మాదిరిగానే మార్నింగ్ వాకర్స్ సందడిగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ కారులో వచ్చిన 4 దుండగులు అక్కడికి చేరుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ అనే 50 ఏళ్ల వ్యక్తి తన భార్య, కూతురితో కలిసి వాకింగ్ చేస్తుండగా దుండగులు అతడిని లక్ష్యంగా చేసుకున్నారు. మొదట చందు రాథోడ్ కంట్లో కారం కొట్టారు. కళ్ళు తెరుచుకునేలోపే అతనిపై 6 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో కుప్పకూలిన చందు రాథోడ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల శబ్దంతో పార్కులో ఉన్న వారంతా భయాందోళనతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్యకు భూతగాదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య వెనుక దేవర్పలకు చెందిన సిపిఐ నాయకుడు రాజేష్ హస్తం ఉండవచ్చని రాథోడ్ భార్య అనుమానం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా చందు రాథోడ్కు భూ వివాదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల అనంతరం దుండగులు వేగంగా అక్కడి నుంచి పారిపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలం పరిసరాల్లోని రహదారుల్లో ఉన్న సీసీటీవీలను జల్లెడపడుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. పార్కులో జరిగిన ఈ హత్యతో మలక్పేట ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ముందు నుంచి డాడీ పైన చాలా మంది ఇట్లా పొలిటికల్ గా మంచి చేస్తున్నాడు అని చెప్పేసి, మిగతా వాళ్ళకి అవి గుండాయిజం అవి చేయిస్తున్నాడు అని చెప్పేసి పొలిటికల్ గా చాలా మంది గ్రడ్జెస్ ఉన్నాయి. అందుకే ప్రాణహాని ఉంటుంది. అట్లా